నేను చంద్ర గారు ఒక మూవీ చేసాం. Okay. యాక్చువల్లీ మా మదర్ చేస్తున్నారు దాంట్లో. కరెక్ట్గా ఒక పెళ్లి కూతురు క్యారెక్టర్ హ్యాండ్ ఇచ్చిందంట, రాలే. సో ఆ క్యారెక్టర్ ఇప్పుడు అప్పటికప్పుడు షూట్లో ఎవరు చేస్తారు అని చెప్తే మా మదర్ని అడిగారంట, ఆ పెళ్లి కూతురు క్యారెక్టర్ కొద్దిగా చెయ్యండి అని చెప్తే సరే కదా అని చెప్పి నేను చేసా. ఫుల్ ఒక 5 pages సీన్ అది. డైలాగ్స్ అన్ని నాకు చంద్ర గారికే ఉంటాయి. ఫటాఫట్ చెప్తున్నా నేను. ఆయన డైలాగ్స్ కూడా నేనే చెప్తున్నా, ఆయనకి గుర్తు చేస్తున్నా నేను. ఇదండి మీ తర్వాత డైలాగ్ అని సింగిల్ టేక్లో మేము ఆ సీన్ కంప్లీట్ చేసేసాం. ఆ సింగిల్ టేక్ చూసి మీ మెమరీ పవర్ చాలా బాగుందండి, మీరు ఒక్క స్కిట్ చేయండి, నా కోసం జబర్దస్త్ చేస్తున్నాను నేను కాబట్టి ఒక్క స్కిట్ చేయండి. అప్పటికే చంద్ర గారు వెల్ నోన్ ఆర్టిస్ట్ కదా జబర్దస్త్లో. కాబట్టి అమ్మని అడిగారంట. మా మదర్ని అడిగితే అప్పటిదాకా అమ్మాయిలు లేరు, మా అమ్మాయిని ఎలా పంపిస్తామయ్యా, అసలు వద్దు అని అన్నారంట. తర్వాత రోజా గారికి కాల్ చేస్తే నేను ఉన్నాను కదా, నువ్వు పంపించు అని చెప్పి రోజా గారు ఫుల్ సపోర్ట్ చేశారు. ఎందుకంటే అప్పటికి రోజా గారు అమ్మ కలిసి కొన్ని మూవీస్ చేశారు. అట్లా రోజా గారి సపోర్ట్తో చంద్ర గారు పిలవడం, వెళ్ళడమే రోజా గారి స్కిట్ చేశా. శుభలగ్నం రోజా గారి క్యారెక్టరే చేశా. సో ఇంకా ఓకే, మా అమ్మాయి చేయగలదు అనే హోప్ మా మదర్కి వచ్చింది. తీసుకొచ్చిన చంద్ర గారికి కూడా ఆ పేరు నిలబెట్టాను, రోజా గారికి కూడా ఆ స్కిట్ విన్ అయ్యింది. సో అందరూ కూడా చాలా బాగా చేసా అన్నారు. బెస్ట్ స్కిట్ నాకు నా లైఫ్లో, నా టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి. బయట అప్రిసియేషన్స్ ఎలా వచ్చినాయి? ఎందుకంటే స్కిట్ చేసిన తర్వాత చాలా బాగా పబ్లిక్లోకి వెళ్ళినాయి మీ స్కిట్స్ అని కూడా, చంద్ర గారితో మీతో ఉన్నాయి కూడా. ఏమన్నారు, ఎలాంటి కామెంట్స్ వచ్చినాయి ఎక్కువ మీకు? కామెంట్స్ అంటే ఫస్ట్ నువ్వు ఎందుకు వెళ్ళావు జబర్దస్త్ అంటే, ఎందుకు లేడీ గెటప్లు చేస్తారు కదా, నువ్వెందుకు వెళ్ళావు అని చెప్పి. యాక్చువల్లీ మా ఫాదర్కు ఇష్టం లేదనమాట జబర్దస్త్ అంటే ఎందుకు అనేది ఉండేది అప్పట్లో. బట్ నేను వెళ్ళిన తర్వాత చాలామంది అమ్మాయిలు రావడం, బయట కూడా అమ్మా బాగా చేస్తున్నావు అమ్మా అని చుట్టాలు కానీ ఆర్ ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ అందరూ అప్రిషియేట్ చేస్తుంటే, ఎస్ ఇదే కదా ఒక ఆర్టిస్ట్ కావాలి, ఆ గుర్తింపే కదా. మనం ఇప్పుడు ఎంత కష్టపడినా బయట ఏ గుర్తింపు లేకపోతే చేసిన దానికి యూజ్ ఉండదు. సో అట్లా నాకు వచ్చినప్పుడు ఎస్ అయితే నన్ను కలమ్మ తల్లి దీవించింది కాబట్టి నేను కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యా. యూజువల్లీ సత్యశ్రీ అమ్మాయిలు చూసుకుంటే ఎక్కువగా మేము సీరియల్స్ చేయాలి, లేదంటే సినిమాలో చేయాలి, మంచి క్యారెక్టర్ చేయాలి, ఇవే అనుకుంటారు కదా. ఇలా ఈ కామెడీ షోలు చేయాలి, కామెడీ జోన్లోకి వెళ్ళాలి అని అంత ఫాస్ట్గా ఎవరో అని అనుకోరు. కానీ మీరు ఎలా యాక్సెప్ట్ చేశారు అసలు జబర్దస్త్లోకి వెళ్ళడానికి? యాక్చువల్లీ అది నేను యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఆ టైంలో నాకు అవకాశం వస్తే చాలు అనుకున్న టైంలో అది వచ్చింది. సో కాబట్టి ఒక ఆర్టిస్ట్కి చాలా రేర్ అండి ఛాన్సెస్ రావడం. సో అది బిగ్ ప్లాట్ఫామా చిన్నదా అని కాదు, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికింది అన్నప్పుడు దాన్ని అస్సలు వదులుకోకూడదని. ఎస్ అంటే ఇప్పుడు నేను అలా చేశాను కాబట్టి మీరు నాతో ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒకవేళ ఆ రోజు నేను వదిలేసి ఉంటే నేను ఇంకా ఎన్ని స్ట్రగుల్ పడుదును. కాబట్టి నేను వచ్చిన ఓన్లీ సినిమాలే కావాలి, ఓన్లీ సీరియల్స్ చేశానంటే అక్కడే ఉంటాం. పరిగెత్తాలి. ఇప్పుడు చాలా కాంపిటీషన్, అప్పట్లో కంటే ఇప్పుడు ఇంకా కాంపిటీషన్ పెరిగిపోయింది. సో పరిగెడుతూ ఉంటేనే మనకి ఏదనుకున్నామో ఆ గోల్కి రీచ్ అవుతామని నేను అనుకుంటా అంతే. సో జబర్దస్త్ తర్వాత ఏమైనా ప్రాజెక్ట్స్ ఏమైనా మీ దగ్గరికి బాగా ఎక్కువగా వచ్చినాయా దీంట్లో యాక్ట్ చేయాలని? ముందు వచ్చిన ప్రాజెక్ట్ ఏది? నేను జబర్దస్త్ ముందు లెజెండ్ లౌక్యం చేసా, తర్వాత రాజాది గ్రేట్ చేశాను. తనకి మెహరీన్ గారికి ఫ్రెండ్ సాయి కుమార్ గారు సీన్లో ఉంటా అనమాట. తర్వాత రారండే వేడుక చూద్దాం, తర్వాత ఇంకా చాలా మూవీస్ చేయడం జరిగింది అనమాట.